హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బేబీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగుంటారని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఇవాళ నేను మీ అందరికీ కాజు పన్నీర్ కర్రీని చేసి చూపిస్తున్నానండి. చిన్న చిన్న టిప్స్తోని ఈజీగా సింపుల్గా రెస్టారెంట్ టేస్ట్ వచ్చేటట్టుగా ఎట్లా చేసుకోవాలో చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ ఇంట్లోని మనం యాడ్ చేసుకున్నామంటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని మెయిన్ రోటీ అండ్ పరాటాకి ఈ టేస్ట్ అనేది బాగుంటుందండి. మీ ఇష్టం, రైస్తో తినాలన్నా తినొచ్చు, కానీ పూరి, రోటీ, చపాతీ వీటికైతే పరాటాకైతే మాత్రం బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. సింపుల్ అండ్ ఈజీగా చిన్న చిన్న టిప్స్ తోటి నేను దీన్ని తయారు చేసే ప్రాసెస్ని అయితే చూపిస్తాను. చక్కగా గ్రేవీతో ఇదిగో ఈ విధంగా చేసుకున్నాం అంటే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ ఇంకా దీని ప్రాసెస్లోకి వెళ్దాం. దీని ప్రాసెస్లోకి వెళ్తే ఇదిగోండి, నేను పన్నీర్ని తీసుకున్నాను. ఈ పన్నీర్ని తీసుకున్న తర్వాత దీనికోసం అని చెప్పి అద్రక్ లహసన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. నెక్స్ట్ కట్ చేసుకునే టమాటోస్, కాజు, జీడిపప్పుని తీసుకున్నాను. జీడిపప్పుని నేనైతే వాటర్లో నానబెట్టుకున్నానండి. అండ్ ఆనియన్స్ కూడా పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను. టమాటో కూడా పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను. అండ్ మసాలా ఐటమ్స్ తీసుకున్నాను. మిర్చి కూడా పెద్ద పెద్దగానే నేను కట్ చేసుకున్నాను. అండ్ కొత్తిమీర, ఇదిగోండి మసాలా ఐటమ్స్ తేజ్పచ్చ, ఇలాచి అండ్ లవంగాలు అండ్ దాల్చిన చెక్క అండ్ ఒక పువ్వు తీసుకున్నాను. నెక్స్ట్ ఇదిగోండి ఇది పన్నీరు. ఈ పన్నీర్ని మనం చిన్న చిన్న పీసెస్గా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మీరు కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. వీటన్నిటికీ ఫస్ట్ ఒక ప్రాసెస్ అండి. అంటే వీటిని పేస్ట్గా తయారు చేసుకోవాలంటే వీటిని ఫ్రై చేయాలి ఆయిల్లోని. ఆ ప్రాసెస్ని అయితే నేను ఫస్ట్ చూపిస్తున్నాను. దీనికోసం అని చెప్పి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్లోని ఫస్ట్ కొంచెం కాజుని అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నానండి. కాజు యాక్చువల్గా పచ్చిగా వేసాకంటే ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది నాకైతే చాలా నచ్చుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అందుకని చెప్పి ఇదిగోండి కాజుని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. దీన్ని ఒక సైడ్కి పెట్టుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళితే ఇదే ఆయిల్లోని, ఈ వేడి ఆయిల్లోని నేను పెద్ద పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మనం ఫ్రై చేసుకోవాలండి. దీన్ని చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నింటినీ మనం మిక్సీ వేయాలి. ఆనియన్స్ అని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులోకి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగినంత మీకు ఎంత కావాలంటే అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. పన్నీర్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. దీనివల్ల కాల్షియం, ప్రోటీన్స్ అన్నీ వస్తాయి బాడీకి. పన్నీర్ని అయితే చక్కగా తీసుకోండి. పచ్చి పన్నీర్ తిన్నా కూడా చాలా మంచిది. నెక్స్ట్ ఇందులో పొడుగుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. పన్నీర్ పకోడీ చేసుకోవచ్చు, పన్నీర్ టిక్కా తినొచ్చు, పన్నీర్ పరోటా, వాట్నట్ చాలా రకాలుగా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం కదా, ఇది కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో పెద్ద పెద్దగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకున్నాను. ఇవన్నీ పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలండి, ఎందుకంటే ఫ్రై చేసుకోవాలి కాబట్టి పెద్ద పెద్దగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. చాలామంది అయితే ఇట్లాగా పేస్ట్ చేయకుండా చేస్తారు. ఆ చేసే స్టైల్ వేరు. ఈ విధంగా చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఈ విధంగా చేయకపోతే ఈ విధంగా చేసి చూడండి. నెక్స్ట్ సాల్ట్ తగినంత వేసుకుంటున్నాను. రోటీలకి వాటికి ఈ విధంగా ట్రై చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ఇలా చేయండి. ఇదిగోండి, ఇదంతా చక్కగా ఫ్రై అయిపోయింది చూసారా. ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిసేపు అయితే తిని చల్లగా చేసుకోవాలి, ఎందుకంటే మిక్సీ చేయాలి కదా. ఇదిగోండి బాగా చక్కగా ఫ్రై అయిపోయింది. దీన్ని చల్ల చేసుకొని కొద్దిసేపు చల్లగైన తర్వాత మిక్సీ చేసుకుందాం. నెక్స్ట్ మిక్సీ చేసేసుకున్నానండి, చల్లగైపోయింది. ఇదిగోండి మిక్సీ చేసేసాను.
మీరు కూడా ఈ విధంగా మిక్సీ చేసేసుకోండి. అదిగోండి నేను పన్నీర్‌ని అయితే ఇలా చిన్న చిన్న క్యూబ్స్‌గా కట్ చేసుకున్నాను. మీకు ఏ షేప్‌లో ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మీరు కట్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి నేను పన్నీర్ ఈ విధంగా కట్ చేసి సైడ్‌కి పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్తే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే గరం మసాలా ఐటెమ్స్ అన్నీ యాడ్ చేసుకొని వీటన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రై చేసేసుకున్నాను గరం మసాలా ఐటెమ్స్ అన్నింటిని. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా! ఇప్పుడు మనం కొంచెం ఇందులోని పసుపుని యాడ్ చేసుకుందాం. కారం, సాల్ట్ అయితే నేను ఆల్రెడీ ఇందాకే అందులో యాడ్ చేసేసుకున్నాను పేస్ట్‌లో. ఇప్పుడు సాల్ట్ ఉంది కాబట్టి సాల్ట్‌ని అయితే యాడ్ చేయట్లేదండి. స్పైసీ కోసం కొంచెం కారం అయితే ఏసాను. ఇది పేస్ట్ ఏంటి అంటే కాజు పేస్ట్ అండి. ఇందాక వాటర్‌లోని నేను నానబెట్టుకొని ఆల్రెడీ ఉంచుకున్నాను కదా జీడిపప్పు. ఆ జీడిపప్పుని పేస్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేశాను. మీరు కూడా ఇది సేమ్ ఇట్లాగే చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. కాజు పేస్ట్ వేస్తే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. మీరు ఒకసారి ఈ కాజు పేస్ట్ వేసి ట్రై చేయండి. నెక్స్ట్ మిక్సీ చేసి పెట్టుకున్నాం ఆ పేస్ట్ అంతటిని ఇందులోకి ఇదిగోండి యాడ్ చేసుకున్నాను. ఇందులోని పాలు కూడా కొంచెం వేస్తే బావుంటుందండి. ఎప్పుడైనా మీరు పాలు వేసి ట్రై చేయలేదంటే కొంచెం మిల్క్ కూడా వేయండి. కన్సిస్టెన్సీకి తగినట్టుగా కొంచెం ఒక పావు గ్లాస్ మిల్క్ యాడ్ చేసి చూడండి. రెస్టారెంట్ స్టైల్‌లో అని చెప్పాను కదా! పాలు వేస్తేనే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. నెక్స్ట్ ఇందులో పన్నీర్ ఏసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో కసూరి మెతి వేయాలి, పాలు వేయాలి. అప్పుడు చేసి చూడండి టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. కసూరి మెతిని కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ ఒక పావు గ్లాస్ పాలు కూడా యాడ్ చేయండి. సూపర్‌గా ఉంటుంది. మీరు చేసే రొటీన్ టేస్ట్ కంటే డిఫరెంట్‌గా ఉండాలంటే నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్‌ని అయితే మాత్రం డెఫినెట్‌గా ఫాలో అవ్వండి. టేస్ట్ అనేది చాలా వస్తుంది. నెక్స్ట్ ఇదిగోండి నేను కొద్దిగా కొత్తిమీరనైతే యాడ్ చేస్తున్నాను. అంతేనండి మన పన్నీర్ కర్రీ అనేది కాజు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి. చూసారా? టేస్టీగా ఉంటుంది. ఇట్లా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు చెప్పండి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ గివ్ హై పాయింట్స్ ఆల్సో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.